పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19 వచనాలు మనము చదువుకుందాం. 18-19 వచనాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మనం ప్రత్యేకంగా యేసు ప్రభు యొక్క తండ్రి అని పిలువబడినటువంటి యోసేపు గురించి మనము ధ్యానిద్దాం. ఆయనలో ఉన్నటువంటి కొన్ని మంచి గుణగణాలను మనము ధ్యానించడానికి ముందుకు నడుద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క జనన సమయంలో యోసేపు అనేటువంటి వ్యక్తికి మరియా ప్రదానం చేయబడింది. మరియా ఆయనకు వివాహములకు సిద్ధపరచబడిన వధువుగా ప్రదానం చేయబడిన తరువాత మరి కొన్ని అనుకోనటువంటి పరిస్థితులు ఆయనను ఎదుర్కొంటున్నాయి. మరి ఏమని ఎదుర్కొంటున్నాడు? ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడంటే, నీకు ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి ఇప్పుడు గర్భవతిగా ఉంది. ఒక లోకపరంగా మనం గమనించండి, జనులకు ఎవరికైనా ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రధానమైనటువంటి అమ్మాయి అప్పుడు ప్రధానం కాకముందు వరకు కన్యకగా ఉంది. ప్రధానమైన తర్వాత ఆమె గర్భవతి అయిపోయింది అన్నప్పుడు ఆ యొక్క పరిస్థితి మనము వాక్యం కాబట్టి గడగడ చదువుకొనేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ స్థితిలో మనం నిలబడినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? ఏ విధంగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటాం? యోసేపు జీవితం నుంచి మన జీవితానికి ఎన్నో పాఠాలు దేవుడు నేర్పుతున్నాడు. యోసేపు మరి ఎంతో కఠినమైన పరిస్థితి అక్కడ ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే యూదులు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవాళ్ళు. వారి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటించే వారు వాళ్ళు. మరి దేవుని వాక్యం కూడా మరి యోసేపు గురించి ఏం చెప్తుందంటే, యోసేపు నీతిమంతుడై ఉండి అంటారు. నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడు అని ఒక వ్యక్తిని దేవుడు చెప్తున్నాడంటే మరి అతను నీతిమంతుడు ఎలా అవుతాడు? ఊరికే బోర్డు మీద యోసేపు నీతిమంతుడు అని చెప్పి రాసుకుంటే నీతిమంతుడు కాదు. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు అని గుర్తించాడంటే దానికి తగిన క్రియలు దేవునికి కనపడాలి, దేవుడు చూడాలి. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడుగా గుర్తించగలిగినప్పుడే అతనిని నీతిమంతుడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది పేర్లు ఉంటాయి. అందరికీ అతని పేరు అతని నీతిమంతుడు అని రాయబడలేదు. చాలా కొద్ది మందికి దేవుడు నీతిమంతుడు అనే పేరును వాడుంటాడు. వారిలో ఒకడు యోసేపు. యోసేపు నీతిమంతుడు ఎలా అవుతున్నాడు? దేవుని వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. హల్లెలూయా. ఒక వ్యక్తి నీతిమంతుడు ఎప్పుడవుతాడంట? దేవుని సన్నిధిలో దేవునికి భయపడువాడిగా ఉంటూ ధర్మశాస్త్రము ఆజ్ఞలు ఏమైతే చెప్పబడుతున్నాయో వాటన్నిటిని అనుసరించి కరెక్ట్గా ఒక్క తప్పు లేకుండా పర్ఫెక్ట్గా ఎవడైతే ఉంటాడో అతను నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదంత విషయము నేను కూడా పర్ఫెక్ట్గా జీవించేస్తాను, మనం కూడా ఉండొచ్చు కదా అని అనుకుంటే దేవుడు అంటాడు, మనము
ధర్మశాస్త్రములో ఒక్క ఆజ్ఞ తప్పినా కూడా మళ్ళా మొత్తం ఆజ్ఞలు తప్పినట్లే. ఒక్క ఆజ్ఞ మనము తప్పుగా దానికి ప్రవర్తించినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది, ఎవడైనను ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధం అవుతాడు. ధర్మశాస్త్రం అంతా ఫాలో చేస్తూ ఒక్క ఆజ్ఞ, ఒక చిన్న అబద్ధం చెప్పడం నేను మానుకోలేకపోతున్నా, ఒక చిన్న అతిశయపడడం నేను మానుకోలేకపోతున్నా, లేదా దేవునికి హృదయపూర్వకంగా ఆరాధించడం నేను చేయలేను, దేవునికి కొన్ని విషయాలు నేను లోబడతాను, కొన్ని విషయాలు నేను లోబడను, నా భర్తకు కొన్ని విషయాలు నేను లోబడతాను, లేదా నా భార్యను కొన్ని విషయాల్లో ప్రేమిస్తాను, కొన్ని విషయాల్లో ప్రేమించను. అప్పుడేమవుతుంది? ధర్మశాస్త్రం అంతటా మొత్తం తప్పిపోయినట్లంట, ఒక్క ఆజ్ఞ తప్పిపోయినట్లు. అంటే దాని అర్థం ఏంటి? యోసేపు సకల ఆజ్ఞలకు లోబడి ఎటువంటి కాలంలో, ముసలి వయసులో కాదు, అతను ఇంకా వివాహం కూడా కాలేదు, యవ్వన కాలంలో అతను ప్రతి ఆజ్ఞకు దేవునికి లోబడి జీవించిన వ్యక్తి. యవ్వన కాలంలో ఆయన కాడి మోస్తూ దేవునికి లోబడ్డాడంట. హల్లెలూయా. మరి అటువంటి నీతిమంతుని జీవితంలో ఒక కఠినమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. ఆ కఠినమైన పరిస్థితి ఏంటి? తనకు ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి గర్భవతి అయిపోయింది. సామాన్యంగా మానవులు వివాహం చేసుకోబోయే ఆమె నీకు ముందుగానే వివాహం జరగముందే గర్భవతి అన్నప్పుడు ఏం చేస్తారు? వెంటనే పోయి వాళ్ళ ఇంటి ముందు పెద్ద రచ్చ చేస్తారు. రచ్చ చేసి ఈ అమ్మాయి ఇట్లాంటిదని చెప్పని దూషిస్తారు. ఇంకా ఎంతవరకు నేను పర్ఫెక్ట్ అని చెప్పి చూపించుకోవాలో అంతవరకు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత చక్కగా ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలను యోసేపు చూపిస్తున్నాడో మనం గమనిద్దాం. అక్కడ వాక్యం చెప్తుంది 19వ వచనంలో, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడంట. హల్లెలూయా. గర్భవతి అయినటువంటి నాకు వివాహము కాబోయే ఈ అమ్మాయికి కూడా నేను అవమానం కలిగించకూడదు, ఆమెకు కూడా నేను ఇబ్బంది కలిగించకూడదు. మన వాళ్ళు ఎట్లా ఉంటారు? ఇప్పుడు లోక సంబంధ మనుషులు ఎట్లుంటారంటే, ఒక వ్యక్తి మీద వేలెత్తి చూపించడానికి ఎన్ని ఉంటాయి పాయింట్స్. భర్త భార్య మీద అయితేనేమి, భార్య భర్త మీద అయితేనేమి, ఎన్నెన్ని నిందలు ఉంటాయో వేలెత్తి మళ్ళా చూపిస్తుంటారు. నువ్వు అట్ట చేసావు, నువ్వు ఇట్ట చేసావు, నీ పరిస్థితి అని చెప్పి వేలెత్తి చూపించి తగులు పెట్టుకునే కుటుంబాలు ఎన్ని మనం చూస్తున్నాం ఈ దినాల్లో. ప్రతి చిన్న విషయానికి దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి దాని గురించి చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెడతాడంట, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. చూసారా? ప్రేమను వృద్ధి చేయాలని అనుకోవడం లేదు ఈ దినాల్లో భార్యాభర్తలు. ఏ భేదాలు వచ్చేయాలి, విడిపోవాలి, తగులు వచ్చేయాలి. ఏ విధంగానటువంటి విడిపోవడానికి ఏ విధంగా ఆలోచించగలో ఆ విధంగా మనం ఆలోచించి విడిపోదాం. కాబట్టి ఏమవుతుంది? జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తుతారు, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తి మాటి మాటికి గొడవలు ఎన్ని కుటుంబాల్లో ఉన్నాయి. ఆ విధంగా మనం గమనించినట్లయితే మనం మాట్లాడే మాటలన్నిటికంటే చాలా కఠినమైన పరిస్థితిని యోసేపు ఎదుర్కొంటున్నాడు. ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి గర్భవతి. దాన్ని ఎంతవరకు ఎత్తి మాట్లాడచ్చు, ఎంతవరకు ఆయన ప్రశ్నించవచ్చు ఆ విషయాన్ని. కానీ ఆయన అవమానపరచడం ఇష్టం లేదంట. ఆమె నేను అవమానపరచకూడదు. ప్రేమను వృద్ధి చేయగోరేవాడు ఏం చేస్తారు? దాచిపెడతాడు, తప్పిదాన్ని దాచిపెడతాడు. కాబట్టి
వద్దు, రహస్యంగా ఈ విషయాన్ని నాకు తెలిసింది నాలోనే ఉండిపోని ఈ విషయం బయట దాకా తెలవాల్సిన అవసరం లేదు. అందరి దగ్గర ఆ అమ్మాయికి అవమానం కలగకూడదు అని దాచిపెట్టాడంట. ఈ దినాల్లో చూడండి, భార్యాభర్తలు చిన్న విషయం జరిగితే ఫోన్లు చేసి 100 మందికి తెలియజేస్తుంటారు. మా ఇంట్లో మా ఆయన ఇట్ట అన్నాడు, నా భార్య ఈ విధంగా పనిచేస్తుంది, ఈ విధంగా ఇబ్బంది పరుస్తుంది. 10 మందికి ఫోన్లు చేసి చెప్తే గాని ఆ మనసులో ఉన్నటువంటి ఆ కోపం చల్లారదు. అమ్మయ్య, అందరికి చెప్పేశాను, ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఏమవుతుంది? ఆ గబ్బు ఇంటిలో నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. నీ యొక్క ఇంటిలో ఉండాల్సినటువంటి రహస్యాన్ని నువ్వు ఊరందరికి ప్రచారం చేసి నీకు నువ్వు అవమానం తెచ్చుకుంటున్నావు. యోసేపు నీతిమంతుడు అని ఎందుకు పిలువబడ్డాడంటే, ప్రతి విషయాన్ని జ్ఞానంగా ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆమెను అవమానపరచక ఆయన ఏం చేస్తున్నాడంట, వెంటనే రహస్యముగా ఆమెకు ఇబ్బంది కలగకుండా నేను ఆమెను విడనాడుతాను, అంతేకాని ఆమెకు అవమానకరంగా నేను ఉండను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉంటున్నాం? మనము ఏదన్నా ఆ, మన మధ్యలో అసమాధాన కార్యాలు జరిగినప్పుడు దాన్ని రహస్యంగా పెడుతున్నామా, బహిరంగం చేస్తున్నామా, దాన్ని పెద్ద గొడవలుగా మార్చేస్తున్నామా? యోసేపు జీవితాన్ని ఆ విధంగా మనం ధ్యానించినప్పుడు దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఆయన ఒక మంచి భర్తగా, వివాహం జరగక ముందే యవనస్తుడిగా ఉన్నప్పుడే ఆయన చాలా మెచ్యూర్డ్గా నిర్ణయం తీసుకుంటున్నాడు. చాలా చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విధంగా నా కాబోయే భార్యకు అవమానం కలిగించకూడదు అని మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు. మరి మూడోదిగా మనం ఆయన గుణాన్ని మనం చదివితే 20వ వచనం మనం చదువుదాం. మత్తయి 1:20. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియాను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ నీతిమంతునికి దేవుడు ఎంత అద్భుతమైన నడిపింపిస్తున్నాడు. మనం నిజంగా నీతిమంతులుగా ఉంటే దేవుడే మన మధ్యలో ఉన్నటువంటి సమస్యలకు జవాబునిస్తాడు. ఆయన మనకు సరైన మార్గాన్ని బోధిస్తాడు. ఆయన ఇక్కడ చాలా చక్కగా ఆయన నిర్ణయాలు తీసుకొని యోసేపు నడుస్తున్నప్పుడు ఆయనకి ఏమైందంట, స్వప్నంలో ప్రభుదూత ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 5:8 వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయంలో పరిశుద్ధత ఎప్పుడైతే మనకు ఉంటుందో, దేవుని యందు భయము భక్తి మనం కలిగి ఎప్పుడైతే ఉంటామో, దేవుడిని మనం దర్శిస్తూనే ఉంటాం. దేవుడు మనకు ప్రతి విషయంలో మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతి విషయంలో మనకు ఆలోచన ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయన కూడా ప్రభువుకి లోబడి జీవిస్తూ మరి నీతిమంతుడిగా ఉంటూ ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఆయన గర్భవతి అయినటువంటి ఆ ప్రదానం చేయబడిన అమ్మాయిని కూడా అవమానపరచకూడదు అనే విధంగా ఉన్నటువంటి ఇతను మంచి సుగుణాన్ని చూసి దేవుడు ఏం చేశాడంట, మరి యోసేపుని దర్శిస్తున్నాడు. హల్లెలూయా. హృదయ శుద్ధి కలిగినటువంటి మరి ఈ యొక్క యోసేపు దేవుడి దర్శనాన్ని పొందుకుంటున్నాడు. దేవుడు ఆయనతో చెప్తున్నాడు, యోసేపు నువ్వేమి తొందరపడాల్సిన అవసరం లేదు, ఆమె గర్భము పరిశుద్ధురాలిగా ఆమె పొందుకుంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా మటుకే కానీ ఆ అమ్మ ఎటువంటి తప్పు చేయలేదు, మరియా ఎటువంటి తప్పు చేయలేదు. నువ్వు సంతోషంగా ఆమెను నమ్మొచ్చు, ఆమెను నువ్వు చేర్చుకోవచ్చు అంటూ చాలా చక్కగా స్వప్నమందు మరి దేవుని దూత ఆయనకు బోధిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని దూత ఆయనకు బోధించిందో మరి తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంట చూడండి. 24-25 వచనాలు మనం చదువుదాం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి
తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వచనాలు మనం ఎన్నోసార్లు మనం చదువుంటాం. కానీ ఆ వచనం ప్రకారంగా మనం ఎప్పుడైనా మన జీవితాలు సరి చేసుకొని ఉంటామా? వాక్యం చెప్తుంది ఇక్కడ, ఆయన నిద్ర మేల్కొని దేవుని దూత ఈ విధంగా నాతో కలలో గర్భం ఆమె ఎలా గర్భవతి అయిందనే విషయం తెలియపరుస్తుంది కాబట్టి నేను నా భార్యగా ఆమెని చేసుకోవాలి, ఆమెను చేర్చుకోవాలి అంటూ మరియాను చేర్చుకుంటున్నాడంట. హల్లెలూయా. అంటే చూడండి, దేవునికి సంపూర్ణంగా లోబడుట, విధేయత అనేది మనము యోసేపులో చూస్తున్నాం. మనం ఎంతగా విధేయులుగా ఉంటున్నాం? యోసేపు యొక్క విధేయతను మనం చదువుతూనే ఉంటాం చిన్నప్పటి నుంచి. మరి దేవునికి మనం విధేయులుగా ఉన్నామా? మనకు అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడే మనం విధేయులుగా ఉన్నాం. ఇంకా మనకు కఠినమైన పరిస్థితి వచ్చిందనుకోండి, ఇటువంటి పరిస్థితి అసలు విధేయులు అవుతారా? దేవుని దూషించి మరణము కమ్ము అనిందంటారు యోబు భార్య. ఆ విధంగా దేవుని దూషించే వారిగా తయారైపోతారు. అప్పుడు దాకా అయ్యో దేవుని భయం కలిగి ఉండిందయ్యా ఈయన, పరిశుద్ధురాలుగా ఉన్నాడయ్యా ఈయన, ఇదేంది ఈ విధంగా దేవుని దూషిస్తున్నాడు, ఇదేంది దేవుని భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు అని అన్యులు మాట్లాడుకునే విధంగా చాలా మంది జీవితంలో వాళ్ళ క్రియల రూపంలో చూపిస్తుంటారు. ఇక్కడ యోసేపు చాలా కఠినమైన పని అక్కడ చేయాల్సి వస్తుంది. ఈ దినాల్లో గర్భవతులు అవ్వడం చాలా సామాన్యం అయిపోయింది. అది మరి ప్రభుత్వమే దాన్ని అనుమతించే విధంగా తయారైపోయినాయి ఆజ్ఞలు, ఇప్పుడు రూల్స్. కానీ ఆ దినాల్లో వివాహం కాకుండా ఒక అమ్మాయి గర్భవతి అయిందంటే సమాజము ఆమెను నిందించి అవమానపరిచి రాళ్లతో కొట్టి చంపడమే ఆ దినాల్లో ఉన్నటువంటి మరి ధర్మశాస్త్రానుసారమైనటువంటి ఆజ్ఞ, తీర్పు. అటువంటి పరిస్థితిలో ఈయన ఏం చేస్తున్నాడంట? గర్భవతి అయినటువంటి ఆ అమ్మాయిని భార్యగా మార్చుకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడంట. అప్పటి వరకు భార్య అని చెప్పి రాయలేదు, ఇక్కడ భార్య అని చేర్చుకుంటున్నాడు. ఈమె నా భార్య. దేవుని మాటకు తూచా తప్పకుండా లోబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము దేవునికి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం లోబడకుండా ఉంటాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మనం ఇవ్వకుండా ఉంటాం. కనీసము దేవునికి సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని కూడా మనము ప్రార్థించలేని వారిగా, ప్రభువుని స్తుతించలేని వారిగా, కఠినమైన వారిగా మనం ప్రవర్తిస్తుంటాం. యోసేపు జీవితంలో మనం గమనిస్తే ఆయన దేవునికి సంపూర్ణంగా లోబడ్డాడు. దేవుడు ఏమి చెప్పాడో మళ్ళా తిరిగి ప్రశ్నించలేదు. మళ్ళీ తిరిగి ఇదేం ప్రభువా, నాకు ఆమె గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వలన అయితే మాత్రం మరి లోకంలో నేను ఎలా ఈ పరిస్థితిని ఎదుర్కోగలను, నాకు అవసరం లేదు ఈ అమ్మాయి అని చెప్పి ఆయన వేలెత్తి చూపించడం లే. దేవునికి వెంటనే లోబడుతున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. చూసారా, దేవునికి లోబడడం అంటే ఏందంట? దేవుని లోబడతాను. ఎలా లోబడుతున్నావు? ఆదివారం చర్చికి పోతా. ఎలా లోబడతావు? ఉదయం లేచినప్పుడు ప్రభువా ఈ దినం ఇచ్చినందుకు స్తోత్రం అని ఒక చిన్న ప్రార్థన చేస్తా. ఇది కాదు లోబడ్డం. లోబడ్డం అంటే ఏంటంట? వాక్యం చెప్తుంది, దేవుడైన యెహోవాకు లోబడ్డం అంటే ఆయనకే భయపడాలి. హల్లెలూయా. ఎవరికి భయపడాలి? ఆయనకు భయపడాలి. ఇప్పుడు మనుషులు ఎట్లా చెప్తున్నారంటే, నాకు దేవుడు భయపడి నేను చెప్పిన ప్రకారం దేవుడు వినాలి, నేనేమడిగితే అది దేవుడు ఇవ్వాలి, నేను ఏం ప్రార్థన చేశానో అది ఇవ్వకపోతే ఈ దేవుడు నాకు అక్కర్లేదు. మనకు దేవుడు భయపడాలి.
మనము దేవునికి భయపడం. అది లోబడ్డమా? అది కాదంట. లోబడ్డం అంటే ఏంటి? ఆయనకు నువ్వు భయపడాలి. ఆయనకు నువ్వు భయపడాలి. ఏం చేయాలి? భయపడడం అంటే ఆయన ఆజ్ఞలు అనుసరించి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు మనం లోబడాలి. దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని దేవునికి మనం లోబడాలి. హల్లెలూయా. మరి ఆయన ఆజ్ఞలకు మనం లోబడి ఆయన మాట వినాలంట. దేవుడు ప్రతిరోజు కూడా నేను నా జీవితంలో నేర్చుకునేది ఏంటంటే, నేను ఎక్కడ వాక్యం వింటున్నా, అక్కడ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, నేను ఇంకా ఏం సరి చేసుకోవాలి, నాలో ఇంకా ఏం లోపం ఉంది అంటూ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నాకు వాక్యం వచ్చు అని ఇంకొకరు వాక్యం చెప్తే వినకుండా కూర్చోవడం కాదు పద్ధతి. వాక్యం చెప్తున్నారు అని అంటే దేవుడు వారి ద్వారా మాట్లాడతారు. ముఖ్యంగా పరిశుద్ధాత్మతో నింపబడి బోధించే బోధకుల గురించి నేను మాట్లాడతాను. కల్పనా కథలతో చెప్పే వారి గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరైతే దైవ భయం కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ వాక్యం ఉన్నదన్నట్టుగా బోధిస్తుంటారో అటువంటి వారి ద్వారా నిశ్చయంగా దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే నువ్వు నేరుగా వాక్యం చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆలోచనల ద్వారా, దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన మాట విని ఆయనకి లోబడాలంట. హల్లెలూయా. లోబడ్డం అంటే ఏంటి? దేవునికి భయపడాలి, ఆజ్ఞలను అనుసరించాలి, ఆయన మాట మట్టుకే వినాలి. హల్లెలూయా. ఆయనను సేవించాలంట, ఆయన హత్తుకోవాలంట. హల్లెలూయా. ఇన్నున్నాయి. దేవుని మట్టుకే సేవించాలి. ఎంతగా మనం దేవుని సేవిస్తున్నాం, దేవుని మనం ఆరాధించే అనుభవాలు ఏ విధంగా ఉంటాయి? మొక్కుబడి ప్రార్థనలు, మొక్కుబడి పాటలు పాడుతుంటామా? ఆయనను హత్తుకొని ఆయన ఆరాధించడమే లోబడ్డం. హల్లెలూయా. హత్తుకోవాలంట. ప్రభువా, నువ్వు నా రక్షకుడైనందుకు నీకు స్తోత్రములయ్యా, నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. దావీదు అంటాడు, నా అంతరంగమునున్న సమస్తముతో నేను దేవుని ఘనపరుస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు అంటాడు. అంతరంగంలో ఉన్నటువంటి సమస్తముతో, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవముతో దేవుని ఆయన ఘనపరుస్తున్నాడు, దేవుని హత్తుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం ఏ విధంగా ప్రభువుకి భయపడుతున్నాం? మనం ఎలా ప్రభువుకి లోబడుతున్నాం? హల్లెలూయా. దేవునికి లోబడే స్వభావాలు మనలో ఎలా ఉంటున్నాయి? దేవుని బిడ్డలైన మనము దేవునికి లోబడినప్పుడే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి లోబడే వారిలో అత్యున్నతంగా లోబడిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఫిలిప్పీ 2:5-11 దాకా మనం చదివితే వాక్యం చెప్తుంది, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటారు. ఆయన శిలువ మరణం పొందినంతగా దేవునికి లోబడ్డాడంట. శిలువ మరణం పొందినంతగా దేవునికి తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడంట. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయన ఏం చేశాడు? అన్నిటికంటే పైగా హెచ్చించాడు, ఘనపరిచాడు. మనం ఎంతగా లోబడుతున్నాం? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు దేవునికి లోబడి ఆమెను మరి గర్భవతిగా ఉన్నటువంటి ప్రదానము చేయబడిన కన్యకైన మరియను దేవుడు చెప్పినట్టు చేర్చుకొని ఆమెను భార్యగా చేసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్టి ప్రేమ అనురాగం ఎప్పుడైతే ఒక క్రైస్తవ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో కలతలు రావు, ఆ కుటుంబంలో అసమాధానాలు ఉండవు. ఎప్పుడు దేవుని సమాధానం ఉంటుంది. కలతలు కాదు, వస్తాయి. వాటిని మనము దేవుని ప్రేమతో జయించాలి, దేవునికి లోబడి జయించాలి. అప్పుడే దేవుని చిత్తము మన గృహాల్లో నెరవేరుతుంది. హల్లెలూయా. మరి ఇటువంటి సందర్భంలో యోసేపు ఎలా కనపడ్డాడంట? ఒక నీతిమంతుడుగా కనపడ్డాడు. ప్రదానం చేయబడిన అమ్మాయిని అవమానపరచకూడదు అనుకున్నాడు. అలాగే హృదయ శుద్ధి కలిగి దేవుని ఆలోచన తీసుకున్నాడు. అలాగే దేవునికి లోబడ్డాడు. మరి నువ్వెలా ఉన్నావు? మనం ఎలా ఉంటున్నాం? ప్రశ్నించుకుందాం.
యోసేపు వలె మన జీవితాన్ని సరిచేసుకొని మన కుటుంబమును కూడా ఒక చిన్న పరలోకం వలె సమాధానకరమైన గృహంగా మన ఇంటిని మార్చుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధులు నీకు వందనాలయ్యా. యోసేపులో ఉన్నటువంటి అద్భుతమైన గుణాలను బట్టి మీరు యోసేపును నైనా యేసుకు తండ్రిగా పిలువబడే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం. ఈయన యోసేపు కుమారుడు కాదా అంటూ యేసు ప్రభువుని గురించినైనా మాట్లాడిన వాళ్ళు ప్రశ్నించారంట. అవును తండ్రి, యోసేపులో ఉన్న మంచి అద్భుతమైన గుణగణాలను బట్టి యోసేపుని మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రం. ఆయన ఒక నీతిమంతుడు, ఆజ్ఞలకు లోబడిన వాడిగా కనబడుతున్నాడు. అలాగే ఆయన ఆజ్ఞలను చదవడం బట్టికే కాదు, దాని ప్రకారంగా మరి తండ్రి అవమానపరచక ఆ గర్భవతిగా ఉన్నటువంటి మరియాను ఘనపరుస్తున్నాను ఆయన. తండ్రి మీకు వందనాలు. హృదయ శుద్ధి కలిగి దేవుని చూసే అనుభవం, దేవుని దర్శనాలు పొందుకునే అనుభవం కలిగినందుకు స్తోత్రం. ప్రభువుకు మట్టికి లోబడే జీవితాన్ని, ప్రభు చిత్తానికి ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభువుకి లోబడి నడిచే అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా అట్టి పరిశుద్ధ జీవితం మాకు కూడా దయచేయమని, నాయన యోసేపు ద్వారా మేము నేర్చుకున్న గుణాలను నైనా మా జీవితాల్లో కలిగి ఉండేందుకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.